హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు ఎస్ఎస్సి ఎంటీఎస్ 1 అక్టోబర్ 2024కు సంబంధించినటువంటి షిఫ్ట్ 1 మరి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి అనేటువంటిది అయితే చూద్దామండి. సో మన స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం మాత్రము మోడరేట్గా వచ్చినట్లయితే తెలుస్తుందండి. ఓకేనా, మరి ఈజీగా లేదు, మరి హార్డ్గా అయితే పేపర్ అయితే లేదన్నట్లుగా తెలియజేశారు. అంతేకాకుండా మనము ప్రిపేర్ చేసినటువంటి మోడల్ పేపర్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ నుంచి కావచ్చు, చాలా అంటే చాలా కవర్ అయినట్లుగా కూడా సో మనకైతే తెలియచేయడం అయితే జరిగింది. చాలా థ్యాంక్స్ అండి. సో ఎవరైతే లాంగ్ టర్మ్లో ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మంచి ఆఫర్స్ ఉన్నాయండి మన యాప్లో. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, యాప్ని డౌన్లోడ్ చేసి సో డెమో చూసి వెంటనే తీసుకోండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. క్రింది మొఘల్ చక్రవర్తులలో నక్షబండియా నాయకుడు ఖ్వాజా ఉబాయిదుల్లా అమ్రర్ అనుసరుజు ఎవరు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ మొఘల్ ఎంపరర్ వాజ్ ద ఫాలోవర్ ఆఫ్ నక్షబండియా లీడర్ ఖ్వాజా ఉబాయిదుల్లా అహర్? ఆన్సర్ బాబర్ అండి. ఓకే, బాబర్ నక్షబండియా నాయకుడు ఖ్వాజా ఉబాయిదుల్లా అహర్ అనుచరుడుగా మనమైతే చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2. ప్రఖ్యాత నర్తకి జంట కమలిని ఆస్థానా మరియు నళిని ఆస్థానా 2022లో పద్మశ్రీ అవార్డు క్రింది వాటిలో ఏ నృత్య రూపాలకు అందించినందుకు గాను అందించారు? అంటే రెన్యూ డాన్సర్ కపుల్ కమలిని ఆస్థానా అండ్ నళిని ఆస్థానా హ్యావ్ బీన్ కన్ఫర్మ్డ్ ద పద్మశ్రీ అవార్డ్ ఇన్ 2022 ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్స్ ఫామ్? ఏ నృత్యానికి గాను వీరికి పద్మశ్రీ అవార్డు లభించింది? ఆన్సర్ కథక్. ఓకే, నెక్స్ట్. మరి ఈ యొక్క రాష్ట్రపతి అవార్డులను ఎవరు అందిస్తారండి? పద్మ అవార్డులను రాష్ట్రపతి గారు వారి చేతుల మీదుగా మరి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగేటువంటి ప్రత్యేక కార్యక్రమంలో అందజేస్తారు. ఓకే, నళిని మరియు కమలిని ఇద్దరికి కూడా దంపతులండి వీరిద్దరు కూడా రావడం అయితే జరిగింది. ప్రధానమంత్రి స్వానిధి పథకము ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అనే క్వశ్చన్ అడిగారండి ఈరోజు. ప్రధానమంత్రి స్వానిధి స్కీమ్ ఈజ్ కన్సర్న్డ్ విత్ విచ్ మినిస్ట్రీ? అంటే గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించింది. పిఎం స్వానిధి అనేది వీధి వ్యాపారులకు సహాయం అందించడానికి గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా 1 జూన్ 2020న ప్రారంభించబడింది. మరి ఇది కేంద్ర రంగ మైక్రో క్రెడిట్ పథకం అండి ఇది. ఓకేనా, స్వల్ప రుణాలు అందించేటువంటి పథకము. ఓకే, నెక్స్ట్ వన్. 2021 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ ఫైనల్లో రిఫరీ ఎవరు? హూ విల్ రిఫరీ ద 2021 ఐసీసీ మెన్స్ 2020 వరల్డ్ కప్ ఫైనల్? ఎవరండి? జవగల్ శ్రీనాథ్ రెఫరీగా ఉన్నారు. అంతేకాకుండా మ్యాచ్ రెఫరీగా ఎవరున్నారంటే డేవిడ్ బూన్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు. నెక్స్ట్. ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2023 దేనికి సంబంధించింది? ఎవరికి లభించింది? ఓకేనా, హూ వన్ ద ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ 2023? ఎవరండి? టీకే రంగరాజన్ గారికి అయితే లభించిందండి. ఓకేనా, సిపిఎం రాజ్యసభ మాజీ ఎంపీ టీకే రంగరాజన్ను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది కొంచెం ఫ్రేమింగ్ కరెక్ట్ లేదు, ఇంగ్లీష్లో అయితే కరెక్ట్ ఉంది, గమనించాలి. భారతదేశంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు కోసం కనీస వయస్సు ఎంత? మినిమం ఏజ్ ఫర్ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ ఇన్ ఇండియా? ఆన్సర్ 18 సంవత్సరాలు. వయోజన ఓటు హక్కు కావాలంటే ఎంతండి? 18 సంవత్సరాలు ఉండాల్సిందే. అరవింద్ అడిగా జననం 23 అక్టోబర్ 1974, ఒక భారతీయ రచయిత మరియు పాత్రికేయుడు. అతని తొలి నవల ది వైట్ టైగర్ 2008 మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకుంది. ది వైట్ టైగర్ ఏ నవల అట్లాంటిక్ బుక్స్ లిమిటెడ్ ప్రెస్ ది ప్రెస్ యుఎస్ 2008లో అయితే ప్రచురించడం జరిగింది. అంటే ది వైట్ టైగర్ నవల రచయిత ఎవరు అని క్వశ్చన్ అడిగారండి, అరవింద్ అడిగా. నెక్స్ట్ వన్. కాయల్ గానంలో అనేక శైలులు ఉన్నాయి. కొన్ని ప్రధాన ఘరానాలు అయితే ఇక్కడ చూద్దాం. ఘరానాల గురించి అయితే అడగడం అయితే జరిగింది. కాయల్, దేర్ ఆర్ మెనీ స్టైల్స్ ఆఫ్ కాయల్ సింగింగ్, సమ్ మేజర్ ఘరానాస్ అంటూ క్వశ్చన్ ఇచ్చారండి. అందులో గ్వాలియర్ ఘరానా కరెక్ట్ ఆన్సర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది కాయల్ గానంలో. ఓకే, నెక్స్ట్ వన్.
గోడే మోదిని నృత్యము జానపద నృత్య శైలికి చెందినది. గోడే మోదిని డ్యాన్స్ బిలాంగ్స్ టు ఫోక్ డ్యాన్స్ స్టైల్ ఆఫ్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రానికి సంబంధించిందండి? గోడే మోదిని జానపద నృత్య శైలి ఏ రాష్ట్రానికి చెందినది? ఎక్కడండి? గోవా. సో గోడే మోదిని నృత్యము గోవాకు చెందిన జానపద నృత్యము. వసంత ఋతువులో గోవాలో జరుపుకునే వార్షిక పింగ్మో పండుగ సందర్భంగా ఈ నృత్యం చేస్తారు. ఈ నృత్యంలో గుర్రాల కదలికలు మరియు హావభావాలు అనుకరించబడతాయి. మరియు నృత్యకారులు రంగురంగుల దుస్తులు కూడా ధరిస్తారు. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారండి. సో వీడియో చేసే టైంకి సడన్గా పంపారు మన స్టూడెంట్. చూద్దాం. ఛతా పూజ విచ్ స్టేట్? అంటే ఛతా పూజ అనేటువంటి పండుగ ఎక్కడ నిర్వహిస్తారంటే బీహార్. దుర్గా పూజ అనేటువంటి ఫెస్టివల్ పశ్చిమ బెంగాల్. ఓకే. రైస్ ఏటీఎం మొదటిసారిగా ఎక్కడ కనుగొన్నారండి? ఒడిషా రాష్ట్రంలో. ఎక్కడ ప్రవేశపెట్టారు? ఆకుల శ్రీజ విచ్ స్పోర్ట్స్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి. ఓకేనా. ఆకుల శ్రీజ ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వారండి? టేబుల్ టెన్నిస్ అండి. తెలుగు క్రీడాకారిణి, హైదరాబాద్ క్రీడాకారిణి. పిఎం యోజన స్కీమ్ విచ్ స్టేట్? జమ్మూ కాశ్మీర్ అండి. 2023 ఉమెన్ ఐపీఎల్ విన్నర్ ముంబై ఇండియన్స్ అని అయితే అడగడం జరిగింది. ఐరన్ పిల్లర్ ఎక్కడుంది అని చెప్పేసి అడిగారు? ఢిల్లీ. నెక్స్ట్ బాబర్ కేవ్స్ విత్ స్టాటస్ బీహార్, బరాబర్, తాజ్. ఓకే. బాబర్ కేవ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. లతా మంగేష్కర్ అవార్డు 2024లో అమితాబ్ బచ్చన్కి అయితే రావడం జరిగింది. కామన్వెల్త్ గేమ్స్ 2026 ఏ కంట్రీ హోస్ట్ చేస్తుందంటే ఆస్ట్రేలియా. సో యాక్చువల్గా ఆస్ట్రేలియా కాదండి. ఆస్ట్రేలియా అయితే కామన్వెల్త్ గేమ్ను మేము కండక్ట్ చేయలేము అంటూ చేతులు ఎత్తేసిందండి. ప్రజెంట్ స్కాట్లాండ్ అయితే కండక్ట్ చేయబోతుంది గ్లాస్గో సిటీలో. ఓకేనా. ఇది ఒకటి ఎడిట్ చేస్తానులేండి. ఓకే. రోహిణి ఫెస్టివల్ ఏ స్టేట్లో నిర్వహిస్తారంటే జార్ఖండ్. ఉమెన్స్ కబడ్డీ లీగ్ విచ్ స్టేట్ స్టార్ట్స్ ఫ్రమ్ అంటే హర్యానాలో అండి. ఉమెన్స్ కబడ్డీ లీగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? హర్యానాలో. సోనాల్ మాన్సింగ్ విచ్ డ్యాన్స్ అంటే భరతనాట్యము. సో గైస్ ఇవ్వండి మరి ఈ యొక్క షిఫ్ట్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన మెమరైజ్డ్ క్వశ్చన్స్ అండి. సో మీకేమైనా ఈ రోజు కనుక మీరు ఎగ్జామ్ రాసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మరి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, ఎలా వచ్చింది పేపర్ అనేటువంటిది అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ షిఫ్ట్లకు సంబంధించి కూడా నైట్ వరకు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా గమనించాలి. సో గైస్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఫుల్ కోర్స్ కావచ్చు, అంతేకాకుండా టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఎస్ఎస్సి, జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, హవాల్దార్. సో మనకు ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి నుంచి క్యాలెండర్ విడుదలవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుదామనేటువంటి అభ్యర్థులకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.